నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో చూస్తే కనుక పొలిటికల్ సినారియో అంతా కూడా చాలా చేంజ్ అయిపోయిందని, కూటమి పట్ల ముఖ్యంగా వ్యతిరేకత అయితే చాలా వరకు వచ్చిందని తరచుగా వైసీపీ చెప్తూ వస్తోంది. అంతేకాదు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా తమదే సక్సెస్ అని, తమదే విజయ డంకా మోగిస్తామని కూడా చెప్తూ వస్తోంది. అయితే వైసీపీ ఏ రకమైన అంచనాలు వేసుకుని అసలు ఈ విధంగా ధీమా పెంచుకుంటుందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. కానీ ఏపీలో మాత్రం టీడీపీ కూటమి అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అని కొన్ని ఘటనలు మనకు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిలో రాజధాని పనుల పునర్నిర్మాణ కార్యక్రమంలో ఇదే విషయం మరోసారి రుజువైంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా, ఈ ముగ్గురు కూడా వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక త్రిమూర్తులు మాదిరిగా కూడా వీళ్ళంతా కూడా కూటమికి సారథ్యం వహిస్తున్నారని చెప్పచ్చు. అండ్ అలాగే కనిపించారు నిన్న మీటింగ్లో. వీళ్ళు ఒక రకంగా మంచి మెసేజ్ వాళ్ళకు ఉంది. అయితే వీళ్ళ ముగ్గురికి కూడా ఒక డెవలప్మెంట్ చేయాలనేటువంటి తపన కూడా ఉంది, అలాగే ఒక విజన్ కూడా ఉంది. అండ్ రాజకీయాలకు అతీతంగా ఏపీని డెవలప్ చేయాలనేటువంటి డిజైర్ కూడా ఉంది. అది జనాలకు కూడా బాగానే నచ్చుతుందని చెప్పాలి. అందుకే 2014లో కావచ్చు, మళ్ళీ మొన్న 24లో కావచ్చు, ఈ కాంబోనే గెలిపించారు. మరి దానికి తగ్గట్టుగానే డెవలప్మెంట్ను కూడా ఈ ముగ్గురు చూపించాలి కదా. మరి ఆ స్థాయిలో చూపిస్తున్నారంటే చూపిస్తున్నారని అంటున్నారు. పైగా నేషనల్ లెవెల్లో తిరుగులేని స్థితిలో నరేంద్ర మోడీ అయితే ఉన్నారు. ఆయన అజేయమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఒక బలమైన రాజకీయ పక్షంగా బీజేపీ అయితే కనిపిస్తోంది. అంటే వ్యూహాల్లో మోడీ దిట్టని చెప్పచ్చు. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు సైతం ఒక విజనరీగా మాత్రమే కాదు, ఈయన పొలిటికల్గా చూస్తే అప్పటి చాణుక్యుడని కూడా చెప్పచ్చు. అంటే ఎవరికి ఏది ఎక్కడ ఎందుకు అవసరమో చాలా ముందుగానే అంచనా కట్టేస్తూ దాని ప్రకారంగా సెట్ చేసుకుంటూ కూడా ముందుకు పోవడంలో బాబుకి ఎవరన్నా పోటీ వస్తారా? పవన్ చాలా జనాకర్షణ శక్తి ఉంది ఆయనకి. అండ్ తన వెనక ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఉంది. అది కూడా మనం గ్రహించాలి. అయితే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎంత పవర్ఫుల్ అనేది, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు గురించి మనకు అర్థమవుతోంది. మరి ఈ ముగ్గురు కూడా కలిసికట్టుగా ఉంటే ఓడించడం కష్టం అన్నది కూడా ఒక విశ్లేషణ నడుస్తోంది. అంతేనా? జనాలకు కూడా ఈ కాంబో అయితే బాగానే నచ్చుతోంది అన్నట్టుగా కనిపిస్తోంది. మరి మేము అభివృద్ధికి అయితే కట్టుబడి ఉన్నామని ఆల్రెడీ జనవరిలో విశాఖలో జరిగినటువంటి సభలో నిరూపించినటువంటి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు అమరావతిలో కూడా, అంటే నిన్న అమరావతిలో జరిగిన దానికి కూడా కొనసాగించారని చెప్పచ్చు. ఇంతలా వీళ్ళంతా కూడా చాలా క్లోజ్గా ఉన్న ఈ రాజకీయ బంధాన్ని విడదీయడం అయితే మాత్రం ఎవరి వల్ల కాదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. బట్ టైం విల్ డిసైడ్. దానికి కారణం మోడీని సౌత్ వైపు రాజకీయంగా మోడీకి, అంటే బీజేపీకి ఏపీ ముఖ్యమైనదని చెప్పాలి. ఆయన టీడీపీ జనసేనల్ని కోరి వేరు చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోరని ప్రస్తుతానికి విశ్లేషణ. మరి ఆ మాటకు వస్తే 2018లో కూడా బీజేపీ టీడీపీని వెళ్ళిపోమని ఏం చెప్పలేదు. ఇక బాబు కూడా లాస్ట్ టైం జరిగినటువంటి ఫీలింగ్స్, అంటే అప్పుడు జరిగిన అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకుని మరి బీజేపీ వంటి ఒక బలమైన పార్టీతో, అలాగే మోడీ వంటి ఒక పవర్ఫుల్ లీడర్తో ఆ ఫ్రెండ్షిప్ని అయితే కంటిన్యూ చేయడానికి చూస్తూ ఉన్నారు. అది మనకు కనిపిస్తోంది. మరైతే పవన్కి బాబు అన్న, మోడీ అన్న కూడా ఒక రకమైన ఆరాధనా భావం ఉంది. మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది కూడా. సో ఈ ఇద్దరి వల్లనే ఏపీ డెవలప్మెంట్ కూడా సాధ్యమని ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్. ఇక రాజకీయం కోసమో లేక ఇంకో దానికోసమో ఆయన అయితే కోరి మరీ పొత్తుల్ని చిత్తు చేసుకునేటువంటి నైజం ఉండకపోవచ్చు, అఫ్ కోర్స్. మరి ఈ విధంగా చూస్తే ఈ ముగ్గురు నేతలు కూడా పట్టుబట్టి కలిసికట్టుగా ఉంటే ఈ కూటమిని బద్దలు కొట్టేటువంటి సాహసం కానీ, అలాగే ఆ బలం కానీ ఎవరికైనా ఉంది అని అనుకుంటున్నారు అంటే అది వేస్ట్ అంటున్నారు. అలాగే కేంద్రం సాయం కావాలి దేనికి? అమరావతికి. అలాగే డెవలప్మెంట్ కూడా చూపించాలి. ఇది ప్రస్తుతానికి ఒక సగటు ఆంధ్రుడి యొక్క ఆలోచన. ఇప్పుడు ఆ విధంగా అంతా కలిసి పనిచేస్తూ ఉంటే కాదనుకుని ఒంటరిగా, అంటే సింగిల్గా ఉంటూ ఎవరి సాయం లేకుండా ఏపీని ఏలతామని చెప్పేటువంటి వైసీపీని ఎన్నుకునేందుకు జనాలు మొగ్గు చూపుతారా అనేదే $1000 ప్రశ్నగా మారిపోతుంది. సో ఏపీలో కూటమి వెరీ స్ట్రాంగ్ అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అండ్ కొన్ని పరిస్థితుల దృష్ట్యా చూస్తే కనుక ఖచ్చితంగా, అంటే వైసీపీ అధినేత జగన్ తనకున్నటువంటి బలహీనతలు, అఫ్కోర్స్ జనాల్లోకి వెళ్ళకపోవడం కానీ, ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తల్ని, నాయకుల్ని తన దగ్గరికి తీయకపోవడం కానీ, వీటన్నింటికీ అతీతంగా వాళ్ళందరినీ కలుపుకుని పోవడం కానీ, అలాగే
కాస్త వాళ్ళలోకి వెళ్ళడం కానీ, అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా కోర్స్ ఈ 11 నెలల్లో కూడా, అంటే కూటమి పాలన మొదలైన ఈ 11 నెలల్లో కూడా పెద్దగా చాలా భారీ స్థాయిలో ఆయన చేసిన ఉద్యమాలు ఏం లేవు, అంటే కూటమి పాలనకు వ్యతిరేకంగా. కానీ అలా లేకపోయినప్పటికీ కూడా చెదురుమదురుగా కొన్ని చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ అవి ఒకంత సీరియస్గా అయితే మాత్రం చేసిన దాఖలాలు కనిపించట్లేదు. సో ఇవన్నీ మార్చుకుని జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి నాయకుల్ని, కార్యకర్తల్ని చేరదీసి వాళ్ళతో పాటు మింగిలై ఖచ్చితంగా వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పిస్తే ఎందుకు ఇవన్నీ అనుకోవాల్సి వస్తుందంటే, ముఖ్యంగా వాళ్ళ నేతలు ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఘాతుకం జరిగినప్పుడు కానీ, అంటే మీన్స్ మొన్నటికి మొన్న టెంపుల్స్కి సంబంధించి వరుస ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. అటువంటప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం కానీ, ఇలాంటప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా కొన్ని కావాలని కొన్ని ప్లానింగ్ చేసుకుని జనాల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని నిరసనలు తెలియజేయడం, అలాగే కొంచెం భారీ స్థాయిలో ప్రణాళికలు రచించి జనాల్లోకి వెళితే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సక్సెస్ వస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. సరే, వీరు ఎంత బలవంతులైనా, వీళ్ళకి ఎంత చరిష్మా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్ షేర్ కావచ్చు గత ఎన్నికల్లో, ఇలాంటివన్నీ చూస్తే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో డెఫినెట్గా కూడా జగన్కి ఛాన్స్ ఉంటుందని కూడా విశ్లేషకులు మరో రకంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ప్రజెంట్ అమరావతిలో నిన్న రీశంకుస్థాపన టైంలో కూడా జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా చూసి ప్రస్తుతానికి విశ్లేషకులు ఈ విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన కేడర్ను సమాయత్తపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది.